యేసుక్రీస్తు నామములో కుడి ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని తక్కువగా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ దేవుడని అంటూ ఉన్నారు. కొంతమంది తండ్రి మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే అని అంటూ ఉన్నారు. ఈ వివాదం వలన చాలా గందరగోళంలో విశ్వాసులు సతమతమవుతున్నారు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందో అనేటువంటిది మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత మన అందరి మీద ఉంది. దేవుడు మనకు బైబిల్ని మన చేతికి అందించాడు. బైబిల్ని చదువుకోవటం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ని చదవండి. బైబిల్ని రాత్రిపూట తల క్రింద పెట్టుకోవడానికి కాదు, మన యొక్క తలలోనికి పంపించాలి. కాబట్టి వాక్యము సరిగ్గా అర్థం చేసుకోవటానికి మనము దేవుని సన్నిధిలో కూర్చుని మనం ధ్యానం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే యేసుక్రీస్తు దైవత్వానికి మరియు మానవత్వానికి గల ఆధారాలని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క దైవత్వము మరియు మానవత్వాన్ని మనం గమనించాలి. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైన మానవుడు అనే విషయాన్ని గుర్తించాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మనుషుడు దేవుడు కాజాలడు, దేవుడు మనుషుడు కాగలడు. దేవుడు మనుషుడు కావడానికి అవకాశం ఉంది, కానీ మనుషుడు దేవుడు అవ్వడం అనేటువంటిది అసాధ్యము అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమై ఉన్నారు అనేటువంటిది గమనించాల్సిన అవసరం మనకుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు. అందుకనే వాక్యం అంటుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కొలగలేదు. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 1:1 రాయబడింది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడే కానీ దేవుడు కాడు అని అనేవారికి ఈ వాక్యము సరిగా జవాబునిస్తుంది. వాక్యము దేవుడై ఉండెను అనే మాట గమనించాలి. దేవుడు వేరు, కుమారుడు వేరు కాదు. దేవుడు వేరు, వాక్యము వేరు కాదు. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను. ఆయన మధ్యరికంగా వచ్చిన వాడు కాదు, ఆది అందే ఆయన ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమంటున్నారంటే పరలోకంలో ఆయన సృజింపబడ్డాడని వారు చెబుతూ ఉన్నారు. పరలోకంలో సృజించబడడం ఏంటి? ఆయన ఆది యందు ఉండెను అని వాక్యం అంటుంది కదా. ఆయన ఆది యందు ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కొలగలేదు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఈ లోకంలో పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడని మనం చూస్తున్నాం. మనం గమనించాల్సిన విషయం, ఒకటిగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, రెండవది వాక్యమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 రాయబడింది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి. సృష్టి అంతటికీ కూడా ముందు
ఆయన ఉన్నవాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా సృష్టికర్త అయిన దేవుడు, రెండవది మనం చూసినట్లయితే అదృశ్య దేవుని స్వరూపి, మూడవది మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు, క్రీస్తు దేవుని యొక్క స్వరూపి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 1:3 వచనంలో మనం సమస్తమును నిర్వహించుచు చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేనని వాక్యంలో చూస్తున్నాం. ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కుడిపార్శ్వం ఏంటంటే ప్రథమ స్థానం, ఎడమ ప్రక్కన లేడు, దేవుని తర్వాత కాదు, ఆయన దేవుని స్థానంలో ఉన్నాడు, కుడిపార్శ్వమున కూర్చుండెను అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. కొన్ని ప్రాచీన ప్రతులలో మొదటి గ్రంథాలలో మనం చూసినట్లయితే పాఠాంతరమున ప్రభువు అని రాయబడింది, పుట్టినట్ల మాట మనకు కనిపిస్తుంది. ప్రభువు అని మాట మనం చూస్తున్నాం. కొత్త నిబంధన అంతా కూడా మనం గమనిస్తే దేవుని గురించి వ్రాసేటప్పుడు ఆ గ్రంథాన్ని తర్జుమా చేసేటువంటి వాళ్ళు కొన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినటువంటి మాటల్ని చేర్చడం కోసం, గుర్తించడం కోసం చిన్న అక్షరాల్లో ప్రభు అని ఉంటుంది, యెహోవా అనేటువంటి దానిని గుర్తించడం కోసం పెద్ద అక్షరాల్లో సూచిస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అది మనం అర్థం చేసుకోవటానికి అవి సూచించబడ్డాయి. అయితే లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి, దేవుడు అనేటువంటి పదం యేసుక్రీస్తు ప్రభుకి ఆపాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభువు అని దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించెను అనేటువంటి మాట కూడా మనము చూడగలుగుతాం. అది దేవునికి ఇష్టమైనప్పుడు నీవు నేను ఎందుకు తగాదా పడాలి? దేవుడే ఆ నియమాన్ని పెట్టినప్పుడు ఎందుకు మనం ఘర్షణ పడాలి? కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. లేఖన భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 1:21 వాక్యంలో మనం చూస్తాము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యెషయా గ్రంథంలో రాయబడింది, నేనే రక్షకుణ్ణు, మరి ఎవరు కూడా లేరు అని లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ రక్షకుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అది బలవంతుడైనటువంటి దేవుడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎవరి బలవంతుడైనటువంటి దేవుడు? 9:6 యెషయా 9:6 బలవంతుడైనటువంటి దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చనని లేఖన భాగంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు అనేటువంటి వారు గమనించాల్సినటువంటి ఆవశ్యకత వారికి ఉంది. అసలు అందరిలాగా ఆయన సాధారణంగా పుట్టి ఉంటే
మనతో సమానుడని చెప్పవచ్చు కదా, కదండి. కన్యక ద్వారా ఎందుకు జన్మించాలి? కాబట్టి దేవుడు ఒక సూచన మీకు చూపును, తానే ఒక సూచన మీకు చూపును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అనే మాట దేవునికి లేఖన భాగంలో మనం చూస్తాం. ఇది నెరవేర్పుగా మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో వ్రాయబడింది మాట. 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ మాట మత్తయి సువార్తలో మత్తయి దీన్ని నెరవేర్చబడింది అని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా మనం గుర్తించాలి. ఎందుకొరకంటే ఏమని రాయబడింది? ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకు తోడని అర్థం. ఆయనకి ఇమ్మానుయేలను పేరు. యెషయా చెప్పినటువంటి ఆ పేరు ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మత్తయి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నామని లేఖనములో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో సమానుడైనటువంటి దేవుడు అని వాక్యం చెబుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. విన్నారా? జాగ్రత్తగా గమనించండి. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యుండి అని వాక్యం చెబుతుంది. ఆయన దైవ స్వరూపి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. తీతుకు అపోస్తలుడైన పౌలు రాస్తాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే మహాదేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మహాదేవుడు. రెండవది పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మన రక్షకుడు. ఈ మహాదేవుడు ఎవరంటే మన రక్షకుడు. ఈ మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మన రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మత్తయి 1:21లో రాయబడినట్లుగా దేవుడు తానే తన ప్రజలను తన స్వరక్తమిచ్చి ఆయన రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనే మాట నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. మహాదేవుడు. ఈయన ఎవరు? మహాదేవుడు అనే మాట మనం చూస్తున్నాం. రోమ సంఘానికి పౌలు రాస్తాడు 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఈ మాట రాయబడింది. చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది యేసు ప్రభు గురించి కాదు అంటూ ఉన్నారు. వారి సొంతంగా ఏమీ చెప్పటానికి వీల్లేదు. బైబిల్లో ఉంటే చెప్పాలి, బైబిల్లో రాయబడి ఉంటే చెప్పాలి. పితరులు వీరివారు, శరీరును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టాడు. పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరు పితరులు. వీరికి 12 గోత్రాలు వచ్చారు. ఈ 12 గోత్రాల్లో జన్మించాడు యేసు ప్రభు. పితరులు వీరివారు. యేసుక్రీస్తు ప్రభు వారి వంశములో పుట్టాడు. దావీదు వంశములో కదా, యూదా గోత్రములో ఆయన పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో
పుట్టెను. ఈయన ఎవరైనా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వేరుగా చూడడానికి వీల్లేదు. ఎవరి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. మరలా వెంటనే జంప్ అయిపోతాడా? యెహోవా దగ్గరికి వెళ్ళిపోతాడా? లేదు. ఈయన అనే మాట అక్కడ రాయబడింది. ఎవరు? క్రీస్తు. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిత్యము స్తోత్రార్హుడైన తోమా గారు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఒకరోజు కనబడ్డాడు. తర్వాత వారం వస్తే మేమందరం కూడా యేసు ప్రభుని చూచాము అని చెప్తారు. అప్పుడు తోమా గారు అంటాడు, నేను ఆయన తాకాలి, ఆయన వేళ్లలో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో బల్లెంపొట్టు ఉంటుంది, నా చెయ్యి పెట్టి పరీక్షిస్తేనే కానీ నమ్మని అంటాడు. అప్పుడు ప్రభు తోమాకు వాళ్ళందరూ ఉండగా ప్రత్యక్షమై, తోమా నా దగ్గరికి రా, నన్ను పరీక్షించు, నా చేతిలో మేకులు గుర్తు చూడు, నా ప్రక్కలో బల్లెంపొట్టు చూడు, ఇది భూతాలకు ఉండవు కదా అని ప్రభువు చెప్తున్నప్పుడు ప్రభుతో ఏం మాట్లాడతాడంటే, తోమా అయ్యో నా దేవా నా ప్రభువా అని వాక్యంలో మనం చూస్తున్నాం. అయ్యో నా దేవా. యూదులు ఎవ్వరూ కూడా దేవుడిని తప్ప, అంటే యెహోవాని తప్ప మరి ఇంకెవరు దేవుడిగా అంగీకరించరు. వారి నోటితో కూడా పలకరు. యెహోవా అనే పదం కూడా వారు పలకడానికి భయపడతారు. అలాంటి మరి యూదుడైనటువంటి తోమా అయ్యో నా దేవా నా ప్రభువా అని వ్రాయబడింది. ప్రభువుగాను దేవునిగాను తోమా అంగీకరించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు దేవుడు, మహాదేవుడు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం సర్వాధికారి అయిన దేవుడు. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు చాలా దూరం నుండి జ్ఞానులు బయలుదేరి యేసు ప్రభుని కనుగొన్నారు. బాలుడైన యేసు ప్రభుని కనుగొని వారు ఆయన దగ్గరికి వచ్చి బంగారాన్ని, బోళమును, సాంబ్రాణిని వారు ప్రభువుకి సమర్పించిన తర్వాత వారు సాగిలపడి ఆయనను పూజించిరి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుకి ఏం చేశారు? వాళ్ళు పూజ చేశారు, పూజించారు, సాగిలపడారి, మనసారా హృదయమారా ఆయన్ని ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాం. మొదటి క్రిస్మస్ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి రోజున పరలోక సైన్య సమూహం భూమి మీదకి వచ్చి వారు ఏమని పాట పాడారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని స్తోత్రము చేసిరి అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు దేవుడైనటువంటి యేసుక్రీస్తు మనకు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 7:14 కిందాక మనం చదువుకున్నాం. ఆలకించుడి, కన్యకి గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. మత్తయి సువార్త 1:23 చూస్తాం. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు వాక్యంలో ఇక ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు కుమారుడే అని అంటారు? కుమారుడు అనబడునని చెప్పబడింది, కానీ ఆయన కుమారుడు మాత్రమే కాదు, ఆయనకి చాలా పేర్లే ఉన్నాయి. ఇమ్మానుయేలు అని ఉంది, కుమారుడని ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు తనను గురించి చెప్పుకునేటప్పుడు మనిషి కుమారుని గురించి జనులు ఏమనుకుంటున్నారు అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రవక్త అని కూడా అంటారు. కాబట్టి రకరకాల పేర్లతో ఆయన పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుడు అనే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10:33 చూడండి. ఎందుకంటే యూదులు నా దేవా అనే మాట పలకరు, అందుకనే వారు ఏమన్నారో చూడండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యూదులందరూ యేసుక్రీస్తు ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన
తను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఆయన ఎవరో అనేటువంటిది వారికి ఆయన తెలియజేస్తున్నారు. ఆయన వారితో ఏమన్నారంటే, అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అని వారికి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నీవు మనుషుడు అయ్యుండి దేవుడిని ఎలా చెప్పుకుంటున్నావు? అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని 30 సంవత్సరాలే రాలేదే, అయినా సరే నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావే అని చెప్పేసి వారు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సైతానుతో మాట్లాడుతూ మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. యేసుక్రీస్తు ప్రభువారు సైతానుతో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమన్నారంటే, ప్రభువు అయిన నీ దేవునికి మొరొక్కాలి అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయము 1 ఏమనుకుంటున్నారో మనం చూస్తాం. అక్కడ 16వ వచనంలో, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించున్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి అని లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. వారు భయాక్రాంతులైపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యాలను చేసి ప్రభువుని గూర్చి వారు ఇచ్చినటువంటి సాక్ష్యంగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మాత్రమే కాదు కానీ తండ్రి అయిన దేవునితో సమానుడని చెప్పుకున్నాడని లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైనవి మంచి క్రియలను మీకు చూపించి వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. 38వ వచనం చూడండి. చేసిన యెడల నన్ను నమ్ముకున్నాను, తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఇక్కడ తండ్రి నేను ఒకటే, తండ్రి నేను సమానమే అని దేవునితో క్రీస్తు ప్రభువారు సమానునిగా చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు నేను, నా యందు ఆయన ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రభువు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇంకా మనం గమనించినట్లయితే పై వచనాలు సందర్భము, ఏ సందర్భంలో ప్రభు మాట్లాడారో మనకు అర్థం కావాలంటే, పిలుపు అడుగుతాడు, ప్రభువా తండ్రిని మాకు చూపించు. 8వ వచనంలో తండ్రిని మాకు కనుపరుచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేనెంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అని అనలేదు, తండ్రిని ఆల్రెడీ చూశారు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వాన్ని వారికి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవునికి ఉండేటువంటి లక్షణాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును
మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దైవత్వంలో ఉన్నటువంటి గొప్పతనం, దైవత్వంలో ఉన్నటువంటిది మరి ఎవరికి కూడా ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఒక మనిషిని గురించి దేవునికి మాత్రమే తెలుసు. మన హృదయంలో, నా హృదయంలో ఏముందో మీరు తెలుసుకోగలుగుతారా? తెలుసుకోలేరు. మీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోగలుగుతానా? తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము? మనము దేవుడు కాదు. అది దైవ లక్షణం, దేవునికి ఉండేటువంటిది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా ఎరిగి ఉన్నాడు. అది ఆయన లక్షణం. అందరి గురించి ఆయనకి తెలుసు. ఆయనకి కనబడని సృష్టం ఏది కూడా లేదు, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి దైవ లక్షణం ఉండినట్లుగా చూస్తున్నాం. దేవుడికి మాత్రమే ఉండేటువంటి లక్షణం యేసుక్రీస్తుకి ఉంది, మరి ఇంకెవరికి లేదు. అందుకనే ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక తను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. హృదయంతరంగాల్ని పరిశోధించేవాడు ఆయన ఒక్కడే. ఈ సత్యాన్ని మనము గమనించాలి. మనుషుడు పైముఖాన్ని చూస్తాడు, పై వేషాన్ని చూస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఫిలిప్పు, నీవు నన్ను చూస్తున్నావు గనుక నన్ను చూచిన వాడు తండ్రిని చూచి అన్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా, తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది చెబుతుంటుంటారు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పాడు, ఎవరికి చెప్పాడు అని అంటుంటారు. కానీ ఆయన నడక, ఆయన ప్రతి ఒక్క అడుగు కూడా దైవత్వం యొక్క లక్షణాలను మనము చూడగలుగుతాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారు. లాజరు సమాధి చేయబడి 4 రోజులైతే యేసు ప్రభు ఏమన్నారు? లాజరు బయటికి రా. నీవు నేను అనగలమా? నీవు నేను అంటే మాత్రం చచ్చిపోయినాడు బయటకు వచ్చేస్తాడా? రాడు కదా. అది అసాధ్యం, అది దేవునికే సాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి, జీవము కలిగిన వాడని చెప్పడానికి, జీవాధిపతి అని చెప్పడానికి వాక్యంలో మనం పరిశీలన చేసుకోగలుగుతాం. అపోస్తుల కార్యాలు మీరు గమనించినట్లయితే 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. జీవాధిపతి ఆయన, జీవమునిచ్చేవాడు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయున్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. గమనించండి ప్రియులరా, ఆయన ఎవరంట? మొదటివాడు, కడపటివాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అక్కడ కూడా వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఇది. నేను మొదటివాడను కడపటివాడను. అదే దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఏమని చెప్తున్నారంటే, నేను మొదటివాడను కడపటివాడను. రెండు ఒకేలాగున్నాయి లేవా? ఇంకేమైనా తేడా ఉందా? ఈయన చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు అనడానికి ఏమైనా ఉందా? లేదు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. మరి ఇంకెవరు కూడా లేరు, నా వెనక కానీ నా ముందు కానీ ఇంకెవరు కూడా లేరు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా 48:12, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని విడవకుండా తండ్రితో సమానునిగా ఉండినట్లుగా తనను తాను బయలుపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి ఆయన ఒక్కడే. దేవుడు అనేక పర్యాయాలు నేనే దేవుడను, మరి ఇంకే దేవుడును
లేడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి చదుదాం. కాబట్టి విగ్రహములకు బలిర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహములు వట్టివనియు ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ విడదీయలేనటువంటి బంధాన్ని మనం చూస్తున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనకు కనిపిస్తారు. కానీ ఒక్కడే. ఈ ముగ్గురుగా ఉన్నటువంటి ఆయన ఒక్కడే దేవుడు. అర్థం చేసుకోవటంలో కొంతమంది విఫలమవుతున్నారు. అందుచేతే వేరువేరుగా చూడడం, తక్కువగా చూడడం ఇలాగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పూజార్హుడయ్యాడు, అలాగే తండ్రి అయిన దేవుడు పూజార్హుడయ్యాడు. మనం ఇద్దరిని పూజిస్తున్నాం కదా, ఇద్దరిని కాదు ఒక్కడనే మనం పూజిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పూజలందు ఆయన నిరాకరించలేదు. అయ్యో నా దేవ నా ప్రభు అన్నప్పుడు తోమా నువ్వు నిరాకరించలేదు. ఎందుకు నన్ను అంటున్నావు? నేను దేవుణ్ణి కాదు, దేవుణ్ణి ఒక్కడనే మనం పూజించాలి అనాలి కదా. ఆయన అలా అనలేదు కదా. ఆ అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, నిరంతరము స్తోత్రార్హుడని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా ఆధారాలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు మనం చూస్తాం. చాలా అద్భుతాలు. చచ్చిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం, గాలిని సముద్రాన్ని ఆయన గద్దించినట్లుగా మనం చూస్తున్నాం, నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 17:16లో యేసు చేత స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడి ఆయనను స్తుతించినట్లుగా పూజించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే యేసు దేవుడు కాబట్టి మానవుల యొక్క పాపములను క్షమించాడు. మానవుల యొక్క పాపములను క్షమించే అధికారము దేవునికి తప్ప మరింకెవ్వరికి లేదు. దేవునికి తప్ప మానవులను క్షమించే అధికారం మరి ఇంకెవ్వరికి కూడా లేదని మనం గమనించాలి. పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని ప్రభువు చెప్పారు. దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడని యూదులు ఎరిగి ఉన్నారు. బైబిల్ కూడా ఇదే మనకు బోధిస్తూ ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు మనం చూస్తాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించుగల వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పెను. కాబట్టి పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఉంది. అందుచేత ఆయన దేవుడని మనం గ్రహించాల్సిన అవసరం మనకు ఉంది. యేసు దేవుడు కాబట్టి ఆయన మన ఆరాధనను స్వీకరించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అలాగే కుష్ఠరోగి అనేటువంటి వాడు అంటాడు మత్తయి సువార్త 8:2లో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ఆరాధించాడు, స్తుతించాడు. మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అనెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయన నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుమని ఆమె బ్రతుకును అని అనెను. అక్కడ ఆయనకు మ్రొక్కెను అని వాక్యంలో
మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. వీరందరూ కూడా ప్రభువుకి మ్రొక్కినట్లుగా మనం చూస్తున్నాం. సాగిలు పడ్డారు, ఆయనకి నమస్కారం చేశారు, ఆయన ఆరాధించారు. కాబట్టి ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా ఆయన నిరాకరించలేదు, ఎవరిని కూడా ఇది కరెక్ట్ కాదు తప్పు అని అనలేదు. ఆయన ఆరాధనను స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9:38 వచనంలో అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అని వ్రాయబడింది. ఇంకా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పూజారుడు అనడానికి చాలా లేఖనాలే మనకున్నాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరలోకంలో కూడా జరుగుతుంది ఇది. అంతటా పరలోకమందును భూమిలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా చెప్పుట వింటిని. సర్వము కూడా పరలోకము కూడా ప్రభుని ఆరాధిస్తున్నట్లుగా ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రక్షకుడు అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు అంత మాత్రమే కాదు, ఆయన పూజార్హుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. కొలస్సీ 2:9 ఎలాగనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించును అని వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ఏముంది? దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనది నివసించినట్లుగా మనము చూస్తున్నాం. లోకానుసారంగా ఆయన మనుషుల వలనే ఆయన పుట్టలేదు. ఆయన పుట్టుకలో పవిత్రత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవులు యొక్క వరుస ప్రకారంగా, మనుషుల యొక్క వరుస ప్రకారంగా యేసేపు తండ్రి అని పిలువబడ్డాడు. కానీ ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు అని మనకు అపోస్తలుడైన పౌలు రాస్తాడు. కాబట్టి ఆయన మనం గమనించాలి. ఆయన రక్తమాంసములు కలిగినటువంటి వాడిగా పుట్టాడు. క్రీస్తు ఎవరిలో పుట్టాడు? అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన చిన్నప్పుడే తన జ్ఞానాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పెద్దవాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి అని వారు ఆశ్చర్యపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఆయన బాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానమందు వయసందు ఆయన వర్ధిల్లెను అని చూస్తున్నాం. లూకా 2:46 చూస్తాము. ఆయన అనేక ప్రశ్నలు అడిగినప్పుడు వారు జవాబు చెప్పలేక ఆయన ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపడిరి అని లేఖనంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియులారా, మనము గమనించాలి మానవ యొక్క లక్షణాలు. ఆయన మనుషుడిగా పుట్టాడు, ఆయన మనుషుడిగా ప్రార్థించాడు కదా. మనుషులు ప్రార్థించడం నేర్పడం కొరకు ఆయన ప్రార్థించాడు, మనుషుడిగా ప్రార్థించాడు, మనుషుడిగా ఆయన శోధించబడ్డాడు, మనుషుడిగా ఆయన విధేయతను నేర్చుకున్నాడు, మనుషుడిగా ఆయన ఆకలిగొన్నాడు, మనుషుడిగా ఆయన దప్పిగొన్నాడు, మనుషుడిగా ఆయన అలసిపోయాడు, మనుషుడిగా ఆయన నిద్రపోయాడు, మనుషుడిగా ఆయన మనుషుని వల్లే ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడు, మనుషుడిగా ఆయన కనికరపడెను అని రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుషుడిగా ఆయన కోప్పడ్డాడు, మనుషుడిగా ఆయన దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఆయన సంపూర్ణమైన మనుషుడు, సంపూర్ణమైన దేవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఆయనలో మానవత్వం ఉంది, ఆయనలో దైవత్వం ఉంది. కాబట్టి ఆయన దేవుడు కాదని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అనవసరంగా వాదాలు పెట్టుకుని, వాక్యం ఏమంటుందంటే రోమపత్రికలో రాయబడింది, వారు తమ వాదములు యందు వ్యర్థులైరి అని లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి వాదాలు పెట్టుకోకుండా మనం సరైనటువంటి దేవుని వాక్యం యొక్క అర్థాన్ని పరిశీలించి ఏది కూడా మనం తీసేయటానికి లేదు. అందుకనే చాలా పటిష్టమైనటువంటి
పునాది బైబిల్లో మనం చూస్తాం. అందుకని ప్రకటన గ్రంథం ఆఖరిలో చూసినట్లయితే 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనా నీ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఎంత బలంగా ఈ లేఖన భాగము మనము చూస్తున్నామంటే